హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్‌లో మనం సింధు నాగరికత యొక్క సైట్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా! సో, ఈ క్లాస్‌లో మనం సింధు నాగరికత యొక్క టౌన్ ప్లానింగ్ అంటే నగర నిర్మాణం గురించి అండ్ అర్బన్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది మాత్రమే కాకుండా పొలిటికల్, ఎకనామికల్, సోషల్, కల్చరల్ యాస్పెక్ట్స్ అన్నీ కూడా మనం ఇందులో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో, క్లాస్‌కి వెళ్ళబోయే ముందు ఒక చిన్న అనౌన్స్‌మెంట్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్‌లో గూడా నేను అనౌన్స్ చేసున్నాను. ఎవరైనా గ్రూప్ 2 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కనుక ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నా, లేదా లాస్ట్ గ్రూప్ 2లో కొంచెం దగ్గరకొచ్చి పోయింది. ప్రిపరేషన్ సరిగ్గానే అయ్యాం గానీ, ఎక్కడ మిస్టేక్స్ జరుగుతుందో తెలియట్లేదు. మిస్ అయింది గ్రూప్ 2 అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లేట్ చేయకుండా మనకు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ కూడా అనౌన్స్ చేశారు కాబట్టి, ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అండ్ మన మిషన్ పాసిబుల్‌లో దీనికోసం ప్రత్యేకంగా మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ అనేది ఉందన్నమాట. సో, దీంట్లో మీకు ప్రిలిమ్స్ ఇంకా మెయిన్స్ రెండిటికి కలిపి సైమల్టేనియస్‌గా మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మెంటర్‌షిప్‌లో మీకు పర్సనల్‌గా గైడెన్స్ ఇవ్వడంతో పాటు డైలీ డే టు డే టెస్ట్‌లను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే దీనికోసం ముందుగానే మీకొక షెడ్యూల్ ఇచ్చి ఆహ్, వీక్లీ దానిలో ఏ ఏ చాప్టర్స్ ఏ ఏ రోజులు ప్రిపేర్ అవ్వాలో మేమే చెప్తూ, దాంతో పాటు మెటీరియల్‌ని కూడా అంటే బేసిక్ బుక్స్ నుంచి అంటే ఎన్‌సీఈఆర్‌టీస్, ఎస్‌సీఈఆర్‌టీస్ నుంచి మీకు స్టాండర్డ్ బుక్స్ అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా మేమే మెటీరియల్‌ని ప్రిపేర్ చేసి మీకివ్వడం జరుగుతుంది. అండ్ ప్రతిరోజు గూడా మీరు చదివిన ఆ టాపిక్ మీద మీకు టెస్ట్ పెట్టడం, ర్యాంకింగ్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, మనకిది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిట్లోని కూడా అవైలబుల్ ఉంది. అండ్ పీడీఎఫ్‌లు కూడా మెటీరియల్ కూడా డౌన్‌లోడబుల్ పీడీఎఫ్‌లు ఇస్తున్నాం. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, అసలు మీరు వన్ టైమ్ పేమెంట్‌తోనే మళ్ళా ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కండక్ట్ చేసే వరకు అంటే, ఇప్పుడు మీరు మన దగ్గర కోర్స్ జాయిన్ అయితే, ఏపీపీఎస్సీ ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తుందో ఎవరికీ తెలీదు. మనం చెప్పలేం గదా! సో, ఒక సంవత్సరం తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా, 2 ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చినా గూడా ఇదే వన్ టైమ్ పేమెంట్‌కి మీకు 2 ఏళ్ల పాటు కూడా అంటే ఎగ్జామ్ జరిగే వరకు కూడా మీకు ఈ మెంటార్‌షిప్ అనేది ఉంటుందన్నమాట. డైలీ డైలీ టెస్ట్‌లనేవి కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో, ఎవరైనా ఈ వీడియో జూస్తున్న వాళ్ళు కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నంబర్ 8688446183 నంబర్‌కి వాట్సాప్ చేయండి. లేదా కాల్ చేయండి. లేదంటే మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని ప్లే స్టోర్ నుంచి లేదా యాపిల్ స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వాళ్ళైతే క్లాస్ ప్లస్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఆర్గనైజేషన్ కోడ్ ITSZD అనే కోడ్‌ని ఎంటర్ చేస్తే కనుక మీకక్కడ మన కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. ఇది మాత్రమే కాకుండా మిగిలిన ఏపీపీఎస్సీ కండక్ట్ చేసే అన్ని రకాల ఎగ్జామ్స్‌కి అంటే గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎండోమెంట్ ఆఫీసర్స్ ఇలా అన్ని రకాల ఆహ్, ఎగ్జామ్స్‌కి కూడా మన దగ్గర కోర్సెస్ అనేవున్నాయి. ఒకసారి యాప్ డౌన్‌లోడ్ చేసి చెక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరమైతే కనుక వీడియోనైతే షేర్ చేయండి. సో, క్లాస్ విషయానికొస్తే ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టౌన్ ప్లానింగ్ అండ్ అర్బన్ స్ట్రక్చర్. సింధు నాగరికత, నగర నిర్మాణం మరియు పట్టణీకరణ. సో, సింధు నాగరికత గురించి నేను ఫస్ట్ క్లాస్‌లోనే నాకు గుర్తున్నంత వరకు చెప్పుంటాను. సింధు నాగరికత అనేటువంటి దానికి ఆ పేరు రావడానికి కారణమే వాళ్ళ సివిలైజేషన్. అండ్ ముఖ్యంగా ఆ టైంలో కంటెంపరరీ సివిలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మెస్పటోమియన్ సివిలైజేషన్ గాని, ఈజిప్టియన్ సివిలైజేషన్ గాని, అండ్ చైనాలో హొయాంగ్ హో సివిలైజేషన్ గాని, వీటన్నిటితోని పోలిస్తే అర్బనైజ్డ్ సివిలైజేషన్ అనేది మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లోనే ఉండిందనమాట. అండ్ మనకి ఇండస్ వ్యాలీ అనగానే గుర్తొచ్చేటువంటిది ఏంటి అంటే టౌన్ ప్లానింగ్. వాళ్ళ నగరాల యొక్క నిర్మాణం. ఎందుకదంత ప్రత్యేకతను సంతరించుకుంది అనంటే కనుక, అనేక లక్షణాలు, విలక్షణమైనటువంటి కట్టడాలు అండ్ ప్రతి ఒక్కటి కూడా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి అంటే గ్రిడ్ ప్యాటర్న్‌ని యూజ్ చేయడం జరిగిందనమాట. గ్రిడ్ ప్యాటర్న్ అంటే ఈ రకంగా ఉంటుంది. సో, ఇలా ఆ రోజుల్లో అసలు ఎటువంటి కొలబద్దలు, కొలమానాలు ఇలాంటివేమీ లేని రోజుల్లో మనకి ఏర్పడ్డటువంటి మొట్టమొదటి నాగరికత ఇది. అంటే ఆదిమానవుడి నుంచి డైరెక్ట్‌గా చేంజెస్ జరుగుతూ వచ్చిన క్రమంలో శిలాయుగం నుంచి మనకి మెటల్ ఏజ్‌లోకి వచ్ వస్తున్న టైం అది. అలాంటి టైంలో ఇలాంటి ఒక సివిలైజేషన్ అనేటువంటిది బయటపడడం అనేటువంటిది ఒక భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచం మొత్తాన్ని కూడా ఆశ్చర్యపరిచేటువంటి విషయం. సో, మనకు తెలుసు సైట్స్ అన్నీ కూడా మొహంజోదారో కావచ్చు, హరప్పా, చన్హుదారో, లోథాల్ ఇవన్నీ కూడా
తొలి నగరీకరణ ఫలితాలుగా రొమిల్లా తాపర్ అనేటువంటి ఆర్కియాలజిస్ట్ చెప్పారనమాట. సో, ఎందుకని అంటే ఒక్కొక్క నగరం ఒక్కొక్క ప్యాటర్న్‌లో కట్టబడింది. అండ్ ఇది మాత్రమే కాదు, మీకు ఆల్రెడీ నేను ఒక సిటీని చెప్పున్నా. చండీగఢ్‌లో, ప్రెజెంట్ డే చండీగఢ్‌లో ఉంది అని జెప్పి. అది మనకి గ్రిడ్ ప్యాటర్న్ కాకుండా సర్క్యులర్ షేప్‌లో కట్టబడిందనమాట. సింధు నాగరికత నగరాల లక్షణాలేంటి అంటే కనుక మొట్టమొదటిది టౌన్ ప్లానింగ్. ఇప్పుడు చెప్పుకున్నాం మనం. ఇలా ప్లానింగ్ గ్రిడ్ ప్యాటర్న్‌లో వాళ్ళు ప్లానింగ్ చేసుకొని, ప్రధాన రహదారుల్ని మళ్ళీ కలుపుతూ దానికి ఉపరహదారులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకుండేటువంటి సిటీస్‌లో ఎలాగైతే ఉంటదో మెయిన్ రోడ్ నుంచి మనకి స్ట్రీట్స్ ఎలాగైతే ఏర్పడతాయో ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ ఉత్తర, దక్షిణ దిక్కులుగా ఆహ్, సెపరేట్ చేయడం. అండ్ తూర్పు, పడమర దిక్కుల్ని సెపరేట్ చేస్తూ ఉండేవన్నమాట. అండ్ ఉత్తరాన ఏమేముండాలి, తూర్పునేముండాలి, పడమరనేముండాలి, ఇలా వాస్తును కూడా పాటించడం జరిగిందన్నమాట. అంటే బాగా పరిపాలించేటువంటి పాలకుల ఇల్లు అవన్నీ కూడా మనకి హైట్స్‌లో నిర్మించడం జరిగింది. అండ్ ఆహ్, దిగువ ప్రాంతంలో మనకి కూలి పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళ ఇల్లుని నిర్మించడం జరిగిందనమాట. ఇక స్ట్రక్చర్స్ చూసుకుంటే కనుక పౌర నిర్మాణాలు, గృహ నిర్మాణాలు. పౌర నిర్మాణాలు అంటే ఏంటంటే కామన్‌గా యూజ్ చేసుకునేటువంటి సిటాడెల్స్ కావచ్చు, గ్రానరీస్ కావచ్చు, గ్రేట్ బాత్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా పౌర నిర్మాణాలు అంటామనమాట. అసెంబ్లీ హాల్ కూడా మనకి బయలుపడిందని నేను చెప్పాను కదా! సో, ఇవన్నీ కూడా మనకి పౌర నిర్మాణాలు. అది గాకుండా ఇంకో నిర్మాణం ఏంటి? గృహ నిర్మాణాలు. అంటే ఇళ్ళు. ఎలా ఉన్నాయి? మల్టీ స్టోరీ అపార్ట్‌మెంట్స్ అప్పట్లోనే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్ దాన్ని కట్టడం జరిగిందనమాట. అండ్ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ప్రతి ఇంటి నుంచి కూడా మురుగునీరు బయటికి పోయే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్‌ని ప్రతి ఇంటి నుంచి కూడా అది మళ్ళీ మెయిన్ స్ట్రీమ్‌లో కలిసేలాగా కనెక్షన్ ఇచ్చుకుంటూ అసలు చాలా చక్కటి నిర్మాణం అన్నమాట. ఇదంతా కూడా మట్టితో, టెర్రకోటాతోనే చేయడం జరిగిందన్నమాట. దీనికోసం మనకి ఇసుక, ఎర్రరాయి ఇలాంటియి ఉపయోగించేవాళ్ళు. సో, టౌన్ ప్లానింగ్ విషయానికొస్తే కనుక ఇళ్ళని గ్రిడ్ ప్యాటర్న్‌లో నిర్మించారు. అండ్ ఈ వ్యవస్థలో నగరంలో ప్రధాన వీధులు మరియు ఉపవీధులు ఒకదానికొకటి కుడి కోణంలో కట్ ఈచ్ అదర్ అట్ రైట్ యాంగిల్. సో, ఇలా కట్ అయితాయన్నమాట. ఒకదానికొకటి. ఖండించుకుంటూ ఉంటాయి. అండ్ నగరాన్ని దీర్ఘ చతురస్రాకార విభాగాలుగా రెక్టాంగులర్ డివిజన్స్‌గా విడదీయడం జరిగిందనమాట. సో, మీరు ఆ పిక్చర్‌లో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ విధమైన పట్టణ ప్రణాళికనే గ్రిడ్ ప్యాటర్న్ అంటారు. సో, ఆధునిక భారతదేశ చరిత్రలో గ్రిడ్ ప్యాటర్న్‌తో ఉన్నటువంటి ఒకే ఒక్క నగరం ఏంటి అంటే గనక చండీగఢ్. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. సో, చండీగఢ్‌ని చూసి చాలా ప్రపంచ నగరాలు ఈ మోడల్‌లో కట్టాలి అని చెప్పి చాలామంది దాన్ని రిఫరెన్స్‌గా కూడా తీసుకున్నటువంటి సందర్భాలున్నాయి. అండ్ అమరావతి రాజధాని నిర్మాణం టైంలో కూడా చండీగఢ్ ప్యాటర్న్‌ని కూడా కన్సిడర్ చేశారు. క్రితం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో. అంటే 2014 తర్వాత తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత. సో, చెప్పాను కదా! గ్రిడ్ వ్యవస్థకి ఆధారంగా నిర్మించబడిన ప్రస్తుత ఆధునిక నగరం చండీగఢ్. ఓకే. ఇది మనకి హర్యానా క్యాపిటల్. అలాగే సింధు నాగరికత టైంలో గ్రిడ్ వ్యవస్థలో కనబడనటువంటి ఒకే ఒక్క నగరం అంటే రౌండ్‌గా సర్క్యులర్ ఫార్మ్‌లో కట్టినటువంటి నగరం బన్వాలి. ఇది కూడా హర్యానాలోనే ఉండడం విశేషం అన్నమాట. ఏదో ఒకటి మీరు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేటప్పుడు కొండ గుర్తులు పెట్టుకోవడం అనేటువంటిది అవసరం కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఆ రెండిటికి ఏం సంబంధం లేదు. బట్ మీరు కొండ గుర్తులు పెట్టుకోవడం చాలా అవసరం హిస్టరీ చదివేటప్పుడు. అండ్ రహదారులు ఇంకా వీధుల నిర్మాణానికొస్తే కనుక నగరంలోని రహదారులన్నీ కూడా మళ్ళీ వీధులతో కనెక్షన్ ఉంటుందన్నమాట ప్రతిదానికి. ప్రతీదీ కూడా రైట్ యాంగిల్‌లో అంటే 90 డిగ్రీస్ యాంగిల్‌లో ఒకదాన్నొకటి కట్ చేస్తాయి. అండ్ ప్రతి వీధి కూడా సమభాగాలుగా ఉంటుంది. ఎక్కువ తక్కువలేం లేకుండా అన్ని వీధులు కూడా సమభాగాలుగా ఉంటాయి. 9-34 అడుగుల వెడల్పుతో అవి విభజించబడ్డాయన్నమాట. అంటే ఒక్కొక్క నగరంలో ఒక్కొక్కలాగా ఉన్నాయని చెప్పి, ఒక్కొక్క కొలతలు పాటించారని చెప్పి. సో, అవి మనకి మొత్తం దొరికిన సైట్స్‌లో 9-34 ఫీట్ వరకు కూడా మనకి ఈ వీధులనేవి లభించాయన్నమాట. రోడ్స్ అనేవి.
ఈ నగరాలను ఆకాశం నుండి చూస్తే చెస్ బోర్డ్ లాగా కనిపిస్తాయంట. సో, ఇలా ఉంటుంది నగరం. ఇందులో వీధులొచ్చేటప్పటికి మనకి రెక్టాంగిల్‌లో ఉంటాయి. ఇలా ఉంటాయి. అండ్ వీటికి ఉపవీధులు ఏవైతే ఉన్నాయో ఇవి మెయిన్ రోడ్ నుంచి రైట్ యాంగిల్‌లో ఉంటాయన్నమాట. అట్లా. అండ్ ప్రధాన వీధులు ఉత్తర, దక్షిణ దిశల్లోని, తూర్పు, పడమర దిశల్లోని తిన్నగా ఉండేవి. అలాగే తూర్పు దిశలో ఉన్న ప్రధాన వీధిని రాజవీధి అంటారు. అది తర్వాత మనకి ఏన్షియంట్ హిస్టరీలో అండ్ మెడివల్ హిస్టరీలో కూడా మనకి తూర్పు వీధులే రాజవీధులుగా ఉన్నాయన్నమాట. అండ్ తూర్పు మరియు దక్షిణ వీధుల్ని కలిసే ప్రాంతాన్ని పురావస్తు శాస్త్రవేత్తలైనటువంటి ఆక్స్‌ఫర్డ్ సర్కస్ అనేటువంటి ఆయన దీన్ని కనిపెట్టాడు కాబట్టి అలా ఏదైతే ఈస్ట్ ఇంకా సౌత్ వీధులు కలిసే జంక్షన్ ఉంటుంది కదా చౌరాస్తా, దాన్ని ఆక్స్‌ఫర్డ్ సర్కస్ అని అంటారు. సో, ఆయన పేరు మీదుగా ఆ పేరొచ్చింది. సో, అన్ని వీధుల్లో దీపస్తంభాలు, స్ట్రీట్ లైట్స్ ఉండేవి. ఇది ఇంకా విచిత్రమైనటువంటి విషయం. సరే ఇల్లు కట్టారు, డ్రైనేజీలున్నాయి, గ్రిడ్ ప్యాటర్న్‌లో కట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అప్పట్లోనే ప్రతి వీధికి కూడా వీధి దీపాలుండడం లాంతర్లతోనే వీధి దీపాలుండడం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది. మనకి ఇప్పుడంటే 3000 సంవత్సరాల క్రితం వీధి దీపాలనేటువంటివి మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేం. నగర విభజన అండ్ వేదిక వ్యవస్థ. మొహంజోదారో మరియు హరప్పా. ఇక్కడ రాంగ్ పడింది. టైపింగ్ ఎర్రర్ అనుకుంటా. ఇది హరప్పా. సో, ఈ మొహంజోదారో, హరప్పా నగరాలు 2 కూడా ఒకే రకమైనటువంటి పట్టణ ప్రణాళికను, టౌన్ ప్లానింగ్‌ని కలిగున్నాయి. అండ్ ఈ 2 నగరాల్లోని కూడా పశ్చిమ దిశగా 30-50 ఫీట్ ఎత్తులో ఒక ప్లాట్‌ఫార్మ్, వేదిక లాంటిది ఉండిందనమాట. ఎటు పడమర దిశలో. ఇలాంటివి అడుగుతారు ఎగ్జామినేషన్‌లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ విశాల వేదిక యొక్క విస్తీర్ణం ఎంతుంది అంటే 400x200 స్క్వేర్ యార్డ్స్. వేదికపై పౌర నిర్మాణాలుండగా, వేదికకు దిగువ భాగంలో నగరవాసం ఉండేది. సో, మొత్తం ఆహ్, సిటీని గనక తీసుకుంటే అందులో ఇది సిటీ అనుకోండి. దీంట్లో మనకి నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇలా తీసుకుంటే కనుక ఈ వెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళా పెద్ద ప్లాట్‌ఫార్మ్ లాంటి నిర్మాణం ఉండిందనమాట. సో, దీనికి ఎగువ భాగంలోనేమో పౌర నిర్మాణాలు. అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా! సిటాడెల్స్ లాంటివన్నీ కూడా ఎగువ ప్రాంతంలో ఉండేవి. దిగువ ప్రాంతంలోనేమో మనకి నగర నివాసుల యొక్క ఇల్లులుండేవన్నమాట. అండ్ స్ట్రక్చర్స్ చూసుకున్నట్లయితే సింధు నాగరికతలోని నగర నిర్మాణాలు అత్యంత శాస్త్రీయంగా, క్రమబద్ధంగా రూపొందించబడ్డాయి. అప్పటి నుంచి మనం చెప్పుకునేది ఇదే. నిర్మాణ పదార్థాలు, సాంకేతికత ఏమేం వాడారు మరి? అంత సాలిడ్‌గా ఎలా కట్టారు? అంటే కనుక బట్టీలలో కాల్చిన ఇటుకల్ని, బర్న్ట్ బ్రిక్స్‌ని యూజ్ చేశారు వీళ్ళు. అండ్ వాటితో పాటు కొన్ని సైట్స్‌లో మనకి ఎండబెట్టిన ఇటుకలు కూడా దొరికాయి. ఏకరూప పరిమాణంలో ఉన్న ఇటుకలను వాడడం ఈ నాగరికత యొక్క ప్రత్యేక లక్షణం. ఏకరూప పరిమాణం అంటే ఒకేలాంటి సైజు ఉండేలాగా ఇటుకలు వాడారంటే ఆ రోజుల్లోనే, వాళ్ళు అప్పటికే ఇటుక బట్టీల్లో ఇప్పుడు ఎలాగైతే మౌల్డ్స్ యూజ్ చేసి ఒకేలాగా యూనిఫార్మ్‌గా ఇటుకలన్నీ వచ్చేలాగా చేస్తున్నారో, ఇది మనకి అప్పట్లోనే 3000 సంవత్సరాల క్రితమే సింధు నాగరికత ప్రజలే కనిపెట్టారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అండ్ ఇటుకలను బిగించడానికి మట్టి అడుసు. అడుసంటే అడుసు తొక్కనేల, కాళ్ళు కడగనేల అని సామెత ఉంది గదా! అడుసనమాట. అడుసంటే మడ్ మోటార్. ఓకే. దాన్ని కూడా ఉపయోగించారనమాట. ఎందుకంటే అది ఇప్పుడు డైరెక్ట్‌గా దాంట్లో మౌల్డ్‌లో ఏసేసి బట్టీలో కాల్చేస్తే ఇటుక కాదు కాబట్టి, సో, ఫస్ట్ అది గుల్లగా వచ్చేస్తది. ఒకవేళ కాలినా గాని అది గుల్లగా వచ్చేస్తది. ఆహ్, కిందలో పెట్టంగానే పౌడర్ అయిపోతది. సో, కాబట్టి కాల్చడం గాదిక్కడ. మొత్తం దాన్ని సాలిడ్‌గా అది ఎంత వరకు లైక్ చిన్న పిల్లలు క్లేతో ఆడతారు కదా! సో, క్లేలో మీరు ఒక చిన్న పార్ట్ తీసుకొని పల్చగా ఏదన్నా చేస్తే ఎంతసేపట్లో ఇరిగిపోతది? ఇలా లాగితే తుంపితే పోతది. సో, అదే మీరు కొంచెం పెద్ద అమౌంట్‌లో తీసుకొని గట్టిగా నొక్కి పెట్టారనుకోండి, అది కొంచెం సాలిడ్‌గా లిప్ప నాట్స్ లాంటివి వేయడానికి ఉపయోగపడుతుంది కదా! సో, అందుకని లిప్ప నాట్స్ చాలా సంవత్సరాలుంటాయి. అదే క్లేతో చేసినా గూడా. సో, అట్లా
దాన్ని బిగించడం కోసం మట్టిని అడుసు కట్టేవారనమాట. అండ్ ఇటుకల పేర్చివేత విధానం చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ బాండింగ్ అంటాం. దీన్ని వీళ్ళే మొదటిసారిగా ఇంగ్లీష్ బాండింగ్ పద్ధతిని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపులే కనిపెట్టారు. ఇక నగర విభజన మరియు సామాజిక నిర్మాణం చూసుకున్నట్లయితే, నగరాల్లో ఎత్తైన ప్రదేశాల్లోనేమో పాలకులు, పురోహితులు, వర్తక వ్యాపారాలు చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే కులీన వర్గాల వాళ్ళు ఉండేవాళ్ళు. కులీన వర్గాలు, కూలీ వర్గాలు ఇలా గుర్తుపెట్టుకోండి. పల్లపు ప్రాంతాల్లో అంటే దిగువ ప్రాంతాల్లో మాత్రం సామాన్య ప్రజలు నివసిస్తూ ఉండేవాళ్ళనమాట. సో, ఈ ఎగువ, దిగువ నగరాలు రెండిటి మధ్య కోటగోడ సిటాడెల్స్ అనేవి నిర్మించడం జరిగింది. అండ్ మినహాయింపులు చూసుకున్నట్లయితే అంటే కొన్ని సైట్స్‌లో మనకి ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని లక్షణాలు దొరకపోవచ్చు. కొన్ని కొన్ని నగరాలు అక్కడున్న పద్ధతికి తగ్గట్టుగా వేరువేరుగా ఉండొచ్చు. సో, అలాంటి నగరాలేంటి అంటే కనుక చెన్హుదారో. చెన్హుదారోని తీసుకున్నట్లయితే కనుక అసలక్కడ ఒక్క సిటాడెల్ గూడా దొరకలేదు మనకి. సో, అక్కడ నగర విభజన జరగలేదని తెలుస్తుంది. ఏంటి నగర విభజన జరిగితే ఏంటండి? జరగకపోతే ఏంటి మేడం అని చెప్పి మీకు ఆల్రెడీ డౌట్ వచ్చింది. నాకర్థమైంది. ఇక్కడ మీరు గమనించాల్సింది నగరాన్ని విభజించారు అని ఇంతలా చెప్తున్నాం. అండ్ పైన ఏమో ఆహ్, ఈ సో కాల్డ్ అప్పర్ కమ్యూనిటీస్ వాళ్ళుంటున్నారు. కిందేమో కూలీ వర్గాల వాళ్ళుంటున్నారు అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సోషల్ ఎలిమెంట్ మీకు అర్థమవ్వాలి. ఏమని? అప్పటికే ఈ డిస్క్రిమినేషన్ అనేటువంటిది కాస్ట్ బేస్డో లేకపోతే వృత్తుల రీత్యా కావచ్చు. మొత్తానికి ఈ వివక్ష అనేటువంటిది ఇండస్ వ్యాలీ టైం నుంచే ఉంది అని మనకర్థమవుతుంది. ఇదొక పాయింట్. అండ్ ఇంతకుముందు డబుల్ బరియల్ సిస్టమ్ గురించి కూడా ఇండస్ వ్యాలీ సైట్స్‌లో మనకి ఆడ, మగ కలిసి ఉన్నటువంటి స్కెలిటన్స్ దొరికాయని చెప్పాను మీకు. సో, దానర్థం ఏంటి? సతీ సహగమనం లాంటి దురాచారాలు ఆ దరిద్రం అంతా అప్పటికే ఉందని మీకు అర్థమవ్వాలి. సో, ఇలాంటివన్నమాట. మీరు ఆ లైన్స్ మాత్రమే చదవకూడదు. రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఓకే. అప్పుడే మీకు ఎగ్జామినర్ ఎలా అడిగినా గాని క్రాక్ చేయగలుగుతారు. అండ్ ధోల్వీర. ధోల్వీర మాత్రం ఎగువ నగరం, మధ్య నగరం, దిగువ నగరం అని 3 భాగాలుగా విభజించబడినటువంటి ప్రణాళికతో ఉంది. సో, మామూలుగా ఇండస్ వ్యాలీ సైట్స్ అన్నీ కూడా 2 భాగాలు. ఎగువ నగరం, దిగువ నగరం, మధ్యలో సిటాడెల్ ఉంటుంది. ఒక చెన్హుదారోలో మాత్రం మధ్యలో సిటాడెల్ లేదు. మొత్తం కలిపి ఒకటే నగరం. ఎవడెక్కడ ఉండేవాడనేది మనం డిఫరెన్షియేట్ చేయలేకపోయాం. అండ్ ధోల్వీరాలో మాత్రం ధోల్వీరా గురించి మీకు ఇంతకు ముందు నేను సైట్స్ చెప్పినప్పుడు చెప్పాను. అన్నీ స్పెషల్‌గానే ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అక్కడే దొరికాయి మనకి అన్నీ. వెరైటీగా ఉంటదనమాట. సో, అక్కడ ఈ 3 భాగాలుగా విభజించినటువంటి విభజన మనకు కనిపిస్తుంది. ఎగువ నగరం, మధ్య నగరం, దిగువ నగరం అని. ఇలాంటివే అడుగుతాడనమాట. మొత్తం నగర విభజన అంటే మీరు ఆన్సర్ పెట్టేస్తారు కదా! సో, అది ఇష్టం ఉండదు ఏపీపీఎస్సీ వాడికి. కొంచెం ఏదో ట్విస్ట్ పెట్టి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసి ఆహ్, తప్పు పెట్టేసేలా చేయడమే ఆయన లక్ష్యం కాబట్టి, ఇలాంటి వాటి మీదే ఫోకస్ చేస్తాడనమాట. నిర్మాణాల రకాలు ఎలా ఉండేవి? ఒకటి పబ్లిక్ లేదా సివిల్ స్ట్రక్చర్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ రెసిడెన్షియల్ హౌసెస్. ఇది ఆల్రెడీ చెప్పాను. పౌర నిర్మాణాల్లోనేమో కాల్చిన ఇటుకల్ని వాడేవాళ్ళు. అంటే పబ్లిక్ స్ట్రక్చర్స్‌లో కాల్చిన ఇటుకల్ని వాడేవాళ్ళు. నివాస గృహాలు రెసిడెన్షియల్ హౌసెస్‌లోనేమో ఎండబెట్టిన ఇటుకల్ని డ్రైడ్ బ్రిక్స్‌ని వాడేవాళ్ళనమాట. అయితే ధోల్వీరాలో మాత్రం రాతి వాడకం స్టోన్ యూజెస్ ఉంది. ఎందుకని? ధోల్వీరా ఎక్కడుంది మనకి? ఆహ్, వెస్టర్న్ ఇండియాలో ఉంది. సో, వెస్టర్న్ పార్ట్‌లో మనకి ఎక్కువ కనిపించేది రాజస్థాన్ ఆ ఏరియా అంటే డెజర్ట్ ఏరియా. సో, కాబట్టి అక్కడ రాళ్ళు విరివిగానే దొరుకుతాయి. కాబట్టి ఈ అరావళికి వాటికి కూడా కొంచెం దగ్గరలో ఉంటుంది ధోల్వీర. సో, కాబట్టి అక్కడ రాతి నిర్మాణం అనేటువంటిది వాళ్ళకి సౌలభ్యంగా ఉండడం వల్ల రాతితో నిర్మించుకున్నారు. నేను ఇందాక నుంచి మీకు చెప్తూనే ఉన్నాను. ధోల్వీరాలో అన్నీ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటాయని. సో, ఇదొక ప్రత్యేకత మీరు గమనించినట్లయితే. సివిల్ స్ట్రక్చర్స్ గురించి చెప్పుకుంటే కనుక పడమర దిక్కున ఎత్తైన ప్రదేశాలు ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం కదా! సో, అవి. అక్కడ పౌర భవనాలు ఉండేవి. వాటిలో ఎవరెవరు ఉండేవాళ్ళు? పాలకులు, పురోహితులు వీళ్ళంతా ఉండేవాళ్ళు. వాటితో పాటు సివిల్ స్ట్రక్చర్స్ ఏంటి? కోటగోడలు, ధాన్యాగారాలు, స్నాన వాటికలు. ఇవి అందరూ వాడుకునేటువంటివి. అందరూ పండించినటువంటి పంటని ధాన్యాగారాలకే తరలించేటువంటి వాళ్ళు కాబట్టి, ఇవన్నీ కూడా ఈ ఉన్నతమైనటువంటి వర్గం, కులీన వర్గం వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటులో ఉంచుకునేవాళ్ళనమాట వెస్ట్ సైడ్‌లో. సిటాడెల్స్ కోటగోడలు. ఇవి ఎలా ఉండేవి అంటే కనుక అష్టముఖ ఆకృతిలో ఉండేవి. అండ్ వీటికి
పశ్చిమం వైపున ఇది నిర్మించబడింది. అది ఇందాకటి నుంచి మనం చెప్పుకుంటున్నాము. కోట గోడల నిర్మాణంలో ఎండబెట్టిన ఇటుకల్ని ఉపయోగించారు. ఇప్పుడు మీకిక్కడ డౌటొచ్చేసింది. నాకర్థమైంది. ఏంటిదంటే, ఈ సివిల్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కాల్చిన ఇటుకలతో నిర్మించామని చెప్పుకున్నాం కదా! మరి ఇది మాత్రం ఎండబెట్టిన ఇటుకలు అని ఎందుకంటున్నారు అంటే కనుక, ఈ కోట గోడ నిర్మాణం ఏదైతే ఉందో, వాటిని ఎండబెట్టిన ఇటుకలతోనే నిర్మించారు. కానీ, ఆ గోడ పైన పూతలకి మాత్రం కాల్చిన ఇటుకలని వాడేవాళ్ళనమాట. అంటే లోపలున్నటువంటి బేస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దానికి డ్రైడ్ బ్రిక్స్‌నే యూజ్ చేశారు. దాని పైన మళ్ళీ అంటే కోటగోడ అంటే ఒక లేయరే ఉండదు కదా! సో, చాలా మందంగా వేయాల్సుంటది కదా! అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాత ఇల్లులు గనక మీరు చూసుకున్నట్లయితే మండువా ఇల్లు అవిని 12-15 ఇంచెస్ మందం వరకు కూడా ఉంటాయి గోడలు. ఈవెన్ ఇప్పటికి కూడా మా ఊర్లో అలాంటి పాత మండువా ఇళ్ళకి కనుక నేను వర్క్ చేసినప్పుడు సర్వేస్‌కెళ్తే సిగ్నలే లాగదక్కడ. వాళ్ళ చేత థంబ్ ఏపిచ్చుకుందామన్నా, ఫింగర్ ప్రింట్స్ ఏపిచ్చుకుందామన్నా, ఇంటి లోపలికి సిగ్నల్ రాదు. వాళ్ళ ఫోన్‌లు బయటకొచ్చే మాట్లాడాలి. అట్లా ఉంటాయన్నమాట. సో, ఇంకా చూడండి కోట గోడ అంటే ఇంకెంత పటిష్టంగా కట్టుంటారు. సో, కాబట్టి బయట లోపల లేయర్‌లోనేమో ఎండబెట్టిన ఇటుకల్ని అండ్ బయట పూతలకేమో మనకి కాల్చిన ఇటుకల్ని వాడేవాళ్ళన్నమాట. అండ్ దాంట్లో ఇంకేమేముండేవి వెస్ట్ సైడ్ అంటే పాలకుల గృహాలు, ప్రభుత్వ భవనాలు, ఇతర ముఖ్య నిర్మాణాలన్నీ కూడా కోట లోపల ఎత్తైన వేదిక అని చెప్పుకున్నాం కదా! అసెంబ్లీ హాల్. దాని దగ్గరుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గోల్కొండ ఫోర్ట్ కనుక వెళ్ళుంటే కనుక గోల్కొండలో పైన టాప్‌లో మీకు ఈ టైప్ ఆఫ్ నిర్మాణం మీకు కనిపిస్తది. ఒకటే వేదిక ఉంటది. అండ్ అక్కన్న, మాదన్న వాళ్ళ వర్క్ స్టేషన్ అని చెప్పేసి అక్కడ రాసుంటది కదా! అక్కడ వర్క్ చేసేవాళ్ళని. సో, కోట లోపల ఇవన్నీ ఉండేవన్నమాట. ప్రభుత్వ భవనాలు, పాలకులెక్కడ కూర్చునేవారు, ఏంటి ఇవన్నీ బ్లాక్స్ కింద ఉండేవి. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ వచ్చి మనకి గ్రానరీస్. ధాన్యాగారాలు. మొహంజోదారోలో మనకి అతి పెద్ద ధాన్యాగారం లభించింది మొహంజోదారోలో. బట్ ధాన్యాగారాల నగరం సిటీ ఆఫ్ గ్రానరీస్ అని మాత్రం హరప్పా అని అంటామన్నమాట మనం. ఎందుకంటే ఇక్కడ 12 ధాన్యాగారాలు లభించాయి కాబట్టి. సింధు నాగరికతలో అతి పెద్ద ధాన్యాగారం మొహంజోదారోలో లభించింది. దీని డైమెన్షన్స్ అడుగుతారు ఎగ్జామినేషన్‌లో. పొడవు 45.71 మీటర్స్ అంటే అడుగుల్లో చెప్తే కనుక 150 అడుగులు. వెడల్పొచ్చి మనకి విడ్త్ 15.23 మీటర్స్ అన్నమాట. అంటే అడుగుల్లో చెప్తే 50 ఫీట్. అంటే 150 ఇంటూ 50. అండ్ ఈ మొహంజోదారోలో లభించిన ఈ ధాన్యాగారం మనకి కోట లోపలే కనిపించిందన్నమాట. నెక్స్ట్ ధాన్యాగారం గురించి చెప్పుకోవాలంటే హరప్పా ధాన్యాగారాలు. హరప్పా నగరంలో ధాన్యాగారాన్ని కోటకి బయట కట్టారు. ఇది డిఫరెన్స్. ఇలాంటి విషయాలే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. మొహంజోదారోలో ఉన్నటువంటి అతి పెద్ద ధాన్యాగారం కోట లోపల ఉండింది. హరప్పాలో లభించినటువంటి ధాన్యాగారాలు మాత్రం కోటకి బయట ఉన్నాయన్నమాట. అండ్ ఈ ధాన్యాగారాలు నదీ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి. ఎందుకని? పంటలు పండాలంటే వాటర్ కావాలి. సో, వాటర్‌కి పంటలెప్పుడు దగ్గరలోనే వేసుకుంటారు. అంటే అప్పటికి వాళ్ళకి నీళ్లు బోరు బావుల ద్వారా, వాటి ద్వారా, వీటి ద్వారా, మోటార్ ద్వారా పెట్టుకునే ఫెసిలిటీస్ లేవు కాబట్టి. అండ్ ఈ పంటనంతా మళ్ళీ నిల్వ చేయాలంటే ధాన్యాగారాలు కూడా వాటికి దగ్గరలో ఉండాలి. కాబట్టి టెక్నికల్లీ ఈ గ్రానరీస్ అనేవి మనకి నదీ తీరాల దగ్గరలోనే ఉంటుంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి గ్రేట్ బాత్ స్నానవాటికలు. సో, మనకి గ్రేట్ బాత్ వచ్చి మనకి మహాస్నానవాటిక మొహంజోదారోలో బయటపడింది. ఇది వాస్తు నిర్మాణ నైపుణ్యాలకు ప్రతీకగా నిలిచిందని చెప్పొచ్చనమాట. ఈ మహాస్నానవాటిక. అండ్ దీని మెజర్‌మెంట్స్ చూసుకున్నట్లయితే 180 ఫీట్ పొడవు అండ్ 108 ఫీట్ వెడల్పుతో ఉందన్నమాట. సో, గుర్తుపెట్టుకోవడం ఈజీయే మీకు. 180, 108 ఉన్నటువంటి ఒక భవనం లోపల ఇది మనకి దొరికిందనమాట. ఈ మెజర్‌మెంట్స్‌తో ఉన్నటువంటి ఒక భవనం లోపల ఇది దొరికింది. అండ్ మహాస్నానవాటిక యొక్క పరిమాణాలు కనుక చూసుకున్నట్లయితే 11.88 మీటర్స్ పొడవు అంటే 39 ఫీట్‌ల్లో చెప్తే 39 ఫీట్. వెడల్పొచ్చేసి మనకి 7.101 అంటే ఫీట్‌ల్లో చెప్తే 23 అడుగులు. అండ్ డెప్త్ వచ్చి 2.43 మీటర్స్.
ఫీట్‌ల్లో చెప్తే 8 అడుగులు. 8 అడుగుల లోతనమాట. సో, ఇది మొత్తం వైశాల్యం కనుక చూసుకున్నట్లయితే 111440 చదరపు మీటర్లు. ఇక నీటి సరఫరా మరియు డ్రైనేజ్ ఏర్పాట్లు కనుక చూసుకున్నట్లయితే స్నాన వాటికలోకి ఒక ఇన్‌లెట్, ఇంకొక ఔట్‌లెట్ ఉండాలి కదా! సో, నీరు పంపడానికి స్నాన వాటిక లోపలికి నీరు పంపడానికి ఇన్‌లెట్ యూనిట్ ఏమో తూర్పు పక్కన ఒక బావి నుంచి వచ్చేవన్నమాట వాటర్. అండ్ స్నాన వాటిక నుంచి మరి వాడిన నీళ్లు, మురిగి నీరు బయటికెళ్ళాలి కదా! ఇది దక్షిణం వైపున అంటే సౌత్ సైడ్‌న దాని కోసం డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. అండ్ స్నానం చేసొచ్చిన తర్వాత ఇదేంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరికి వాళ్ళు కట్టుకునేది కాదనమాట. కమ్యూనిటీ బాత్ కదా! సో, దుస్తులు మార్చుకోవడానికి అంటే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వాళ్ళకి స్నాన వాటికకి 2 వైపులా కూడా మనకి చేంజింగ్ రూమ్స్ అనేవి ఉండేవి. నిర్మాణ సాంకేతికత టెక్నిక్ గురించి చూసుకున్నట్టయితే, టెక్నాలజీ గురించి చూసుకున్నట్టయితే, స్నానవాటిక యొక్క అడుగు భాగాన్ని కాల్చిన ఇటుకలతోని, జిప్సమ్‌తోని నిర్మించారనమాట. దానికి బేస్ ఉంటది కదా! ఇప్పుడు మనకి స్విమ్మింగ్ పూల్‌లో కూడా కింద ఫ్లోర్ ఉంటది కదా! మనకి టైల్స్‌తో జనరల్‌గా ఉంటాయి. సో, అలా ఇక్కడ వాళ్ళు స్నానవాటికి అడుగున కాల్చిన ఇటుకలు వాడారనమాట. అండ్ స్నానవాటిక బయట భాగంలో మాత్రం 3 సెంటీమీటర్ల మందంతో బిట్యుమినస్ పూత వేశారు. బిట్యుమినస్ అంటే ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి తార్ రోడ్డేస్తాం కదా! తార్ రోడ్డేసినప్పుడు చిన్న చిన్న చిప్స్ తారైతే మీకందరికీ తెలిసిందే. ఆ తార్ అతుక్కోవడానికి దేనికి అతుక్కుంటది? చిన్న చిన్న చిప్స్ వేస్తారు ముందు. సో, ఆ చిప్స్‌నే బిట్యుమినస్ అంటారనమాట. సో, తార్ రోడ్ ఈస్ నథింగ్ బట్ ఎ బిట్యుమినస్ రోడ్. బీటీ రోడ్. సో, ఆ బిట్యుమినస్‌ని పూతగా వేశారనమాట. అంటే దాని చుట్టూ ఏదైతే ఈ వాల్ ఉందో దానికి 3 సెంటీమీటర్స్ మందంతో ఇది వేశారు. 3 సెంటీమీటర్స్ అంటే చాలా తక్కువ యాక్చువల్‌గా. జస్ట్ ఒక లైన్ లాగా అనుకోండి. సో, దానివల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు స్లాబేసిన తర్వాత స్లాబ్ పైన చిన్న చిన్న గట్లులా కడతారు కదా! స్క్వేర్ షేప్‌లో ఇలా బాక్సుల్లా కడతారు కదా! ఆ గట్లేంటి సన్నగా ఉంటాయి. తర్వాత అందులో నీళ్లు పెడతారు. అలా ఉంచుతారనమాట. స్లాబ్ గట్టి పడడానికి, తర్వాత సీలింగ్ అది లీక్ అవ్వకుండా ఉండడానికి. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ గట్లన్నీ తీసేస్తారు. సో, అలాంటి గట్లే అనమాట ఇవి. సో, దానివల్ల నీరు బయటికి కారిపోకుండా ఉండే ఏర్పాటుగా చెప్పొచ్చనమాట దీన్ని. సో, మహాస్నాన వాటికలోకి ప్రవేశించడానికి మొత్తం 6 ప్రవేశ ద్వారాలున్నాయి. అంటే ఇంత పెద్ద స్నాన వాటికైతే ఇటు 2, ఇటు 2, ఇటు 1 అయ్యుండొచ్చు నా అంచనా ప్రకారం. సో, 6 ప్రవేశ ద్వారాలున్నాయన్నమాట. లేదా ఇటు 3 కూడా ఉండొచ్చు. ఇది వాళ్ళ నిర్మాణాలకి సంబంధించినంత వరకు. అండ్ సింధు నాగరికత ప్రజల యొక్క కళా స్వరూపాలు కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం చెప్పుకోదగింది సీల్స్. సీల్స్ ముద్రికలు దేనికి ఉపయోగపడతాయి? ట్రేడింగ్‌కి, కామర్స్‌కి ముఖ్యమైనటువంటివి సీల్సే. సో, కాబట్టి అక్కడ మనకి సీల్ దొరికింది అంటే ఓకే. ట్రేడ్ జరిగింది అప్పట్లోనే అని అర్థమవుతుంది. సో, ఏదైనా నాగరికతని మనం విశ్లేషించే ముందు ఒక ఎక్స్‌కవేషన్ జరిగింది అంటే మొదట మనం ఆహ్, అనలైజ్ చేసేటువంటి విషయం ఏంటంటే సీల్స్. ఆ సీల్స్‌ని పట్టుకునే మనం ఓకే. వీళ్ళు ఎవరెవరితో కనెక్షన్స్ పెట్టుకున్నారు? ఎక్కడెక్కడ ట్రేడ్ చేశారు? అండ్ ఏమేం నడిచేవి? అండ్ ఆ సీల్స్ మీద ఓన్లీ అవి మాత్రమే కాకుండా వీళ్ళ కల్చర్‌ని రిప్రజెంట్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ సీల్స్ మీద దేవుడి బొమ్మలుండొచ్చు. లేదంటే వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువులేమన్నా ఉండొచ్చు. జంతువులుండొచ్చు. వాళ్ళ వంట పాత్రలుండొచ్చు. ఏదైనా వాళ్ళు చూసినవి, వేటాడినవి ఏదైనా ఉండొచ్చనమాట. వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏదన్నా ఉండొచ్చు. సో, దాన్ని బట్టి కూడా ఆ కల్చర్‌ని, ఆ సివిలైజేషన్‌ని అనలైజ్ చేయడానికి మనకి సీల్స్ చాలా ఉపయోగపడతాయి. సో, వీళ్ళ సీల్స్ గురించి గనక చూసుకున్నట్లయితే గనక వీళ్ళ ముద్రికలు అత్యంత కళాత్మకంగా ఉన్నాయి. వీటిని దేనితో చేశారు ఈ సీల్స్‌ని అంటే కనుక ఆధునిక కాలంలో మనం కాయిన్స్‌ని దేనితో చేస్తున్నాం? మెటల్‌తో చేస్తాం. స్టీల్‌తో చేస్తాం. బట్ వాళ్ళు స్టీటైట్‌తో చేసేవాళ్ళు. స్టీటైట్ అనేటువంటిది ఒక రాయిలోనే మెత్తటి రాయి. అంటే మౌల్డ్ అవ్వగలిగేంతంత మెత్తగా ఉండే రాయి. అంటే బంకమట్టికి ఎక్కువ, రాయికి తక్కువ. ఈ రెండిటికి మధ్యలో మౌల్డ్ అవ్వగలిగేటువంటి మెటల్ అన్నమాట. స్టియటైట్.
సో, ఇవి ఎన్ని లభించాయి, ఎలా లభించాయి అని చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌కి సంబంధించి మనకి 1400 ప్లేసెస్‌లో దాదాపుగా 4000 సీల్స్ మనకి దొరికాయి. ముఖ్యంగా ఎక్కువ సీల్స్ మనకి 4000లో ఔట్ ఆఫ్ 4000 1398 సీల్స్ మొహంజోదారోలోనే మనకి దొరికాయి. అండ్ హరప్పాలో 891 ముద్రికలు దొరికాయి. మిగతా చోట్లంతా కూడా. సో, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. మొత్తం 4000ల్లో 2000 పైచీలకి ఇక్కడే ఈ 2 సైట్‌ల్లోనే దొరికాయంటే మిగతా 2000 మిగిలిన అన్ని సైట్‌ల్లో కలిపి దొరికాయన్నమాట. అండ్ వీటి యొక్క లక్షణం ఏంటి అంటే కనుక, ఈ ముద్రికల మీద ఎక్కువగా కనిపించినటువంటి బొమ్మ ఏంటి అంటే, ఎక్కువ సీల్స్ మీద మూపురం లేని ఎద్దు. అంటే ఎద్దు పైన ఇలా ఉంటది కదా! సో, అది లేకుండా ఉన్నటువంటి ఎద్దు బొమ్మ కనిపించిందనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దున్నపోతు ఉంటది కదా! అలా. అండ్ కొన్ని ముద్రికల మీద చాప గుర్తుగల ముద్రికలు లభించాయన్నమాట. సో, దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే అత్యంత శుభప్రదమైనదిగా భావించేవాళ్ళని అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని రిచువల్స్ జరిగిన చోట్ల అక్కడ చాప ముద్రికలతో ఉన్నటువంటి చాప గుర్తుతో ఉన్నటువంటి ముద్రికలు లభించాయి కాబట్టి ఓకే. దీన్ని శుభసూచకంగా వాడేవారు అని అర్థమవుతుంది మనకి. ఇలా మనం కల్చర్‌ని అనలైజ్ చేస్తామనమాట. సో, ఈ ముద్రికల రకాలు, ఆకారాలు ఏంటి అనంటే కనుక ప్రధానంగా మనకి 3 టైప్స్ ఆఫ్ సీల్స్, 3 షేప్స్ సీల్స్ మనకి దొరికాయి. ఒకటి చతురస్రాకారం, స్క్వేర్‌లో దొరికాయి. ఆల్మోస్ట్ ఇండస్ వ్యాలీ సైట్స్ అన్నిటిలోని కూడా మనకి స్క్వేర్ సీల్స్ కనిపించాయన్నమాట. అండ్ రెండోది దీర్ఘ చతురస్రం, రెక్టాంగులర్ సీల్స్. అండ్ మూడోది వృత్తాకారం, సర్క్యులర్ సీల్స్. సో, ఈ రెక్టాంగులర్ సీల్స్ ఎక్కడ లభించాయంటే కాళీబంగన్ రాజస్థాన్‌లో ఉందిది. అండ్ రౌండ్ సీల్స్ ఎక్కడ లభించాయంటే ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్నటువంటి జుకార్ అనేటువంటి ప్లేస్‌లో రౌండ్ సీల్స్ లభించాయి. అవి తప్ప మిగతా అన్ని చోట్ల కూడా మనకి స్క్వేర్ సీల్సే లభించాయి. సో, ముద్రికల చిత్రణలు ఎలా ఉండేవి అంటే కనుక జంతువులు, మొక్కలు ఇవి ఎక్కువగా కనిపించావు మనకి సీల్స్ మీద. ముఖ్యంగా ఎక్కువ ఏ జంతువులు లభించాయి? ఇది అడుగుతాడు మళ్ళీ. జంతువులు, వృక్షాలు లభించాయంటే కుదరదు కదా ఏపీపీఎస్సీకి. ఏ జంతువు లభించింది అంటాడు. వృషభం లేదా ఎద్దు. ఎందుకంటే మనకి పశుపతినాథ్ అనేటువంటి ఆయన్ని వీళ్ళు దైవంగా కొలిచారు అని చెప్పుకున్నాం కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఎద్దు కనిపిస్తది. అండ్ తర్వాత ఏనుగు అండ్ కొమ్ములున్న పులి. పులికి ఎక్కడన్నా కొమ్ములు ఉంటాయా? ఉండవు కదా! కానీ వీళ్ళ క్రియేటివిటీ అన్నమాట. పులికి కొమ్ములు పెట్టి దాంతో సీల్ చేశారు వీళ్ళు. అలాగే సుమేరియన్ పురాణ గాథల్లో ఒక పాత్ర అయినటువంటి ఎంకిడు అనేటువంటి అతన్ని పోలినటువంటి సీల్ కూడా మనకి ఇక్కడ లభించిందనమాట. అండ్ ఖడ్గమృగం, రైనో అండ్ చేప, మహిషం, దున్నపోతు, అలాగే కొమ్ములున్న పులితో దాంతో పోరాడుతున్నటువంటి యోధుడు కూడా. అంటే మనకి కొమ్ములున్నాయి, మరి దున్నపోత పులా అనేది తెలీదు. బట్ దాని ఫీచర్స్‌ని బట్టి అది పులిగా మన వాళ్ళు ఎక్కువ మంది విశ్వసించారనమాట. అండ్ సుమేరియన్ గాథలలోని గిల్గమేష్ అనేటువంటి వాడు ఒకడున్నాడు సుమేరియన్ స్టోరీస్‌లో. సో, వాడు కూడా ఇందులో ఉన్నాడనమాట. అండ్ ఇందులో యోధుని శిరస్సు సూర్యుడిని తలపించగా పులి చీకటి శక్తులకు సంకేతంగా కనిపిస్తుందన్నమాట మనకి. అండ్ విదేశీ సంబంధాలకి సంబంధించినటువంటి ఆధారాల గురించి చూసుకున్నట్లయితే మెస్పటోమియన్ నాగరికత ప్రజలు స్తూపాకార ముద్రికలు అంటే సిలిండ్రికల్ సీల్స్ ఇలా ఉంటాయి మనకి సీల్స్ ఇవి సుమేరియా, మెస్పటోమియా వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. సో, అవి మనకి సింధు నాగరికత సైట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ లభించాయన్నమాట. మొహంజోదారోలో తవ్వకాలలో 3 స్తూపాకార ముద్రికలు మనకు కనిపించాయి మొహంజోదారోలో. అండ్ ఇవి సింధు ప్రజలు మెస్పటోమియా ప్రజలతో వర్తక వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నారు అని చెప్పడానికి ఆధారం. అండ్ సింధు నాగరికత ముద్రికలు అధిక సంఖ్యలో మెస్పటోమియా నగరం అయినటువంటి టెల్లస్మార్ ఇప్పుడు ప్రస్తుతం ఏషన్నా అంటారనమాట. టెల్లస్మార్ కూడా మీరు వినుంటారు. సో, ఆ ప్లేస్‌లో ఎక్కువగా మెస్పటోమియాలో మనకి లభించాయి మన సింధు నాగరికత సీల్స్. సో, ఇది ఇక్కడికి సీల్స్ గురించి, వీళ్ళ యొక్క స్ట్రక్చర్స్ గురించి, నిర్మాణాల గురించి, వీటి గురించి. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో మనం వీళ్ళ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది, రిలీజియస్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకొని మనం ఆ క్లాస్‌ని ముగిద్దాం. థ్యాంక్ యూ.